మనం వచ్చినట్టున్నాం. ఇంకా వస్తున్నారు జనాలు. ఇలాగే హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గౌరీపట్నం నిర్మలగిరి పుణ్యక్షేత్రానికి వచ్చాం. ఈ పుణ్యక్షేత్రం వెస్ట్ గోదావరిలో ఉంది. అలానే రాజమండ్రికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. నేను నా ఫ్రెండ్ నాగరాజ్ వచ్చాడు. నిన్న వచ్చాడు వైజాగ్ నుంచి. నేను పిలవగానే వెంటనే పద వెళ్దాం అన్నాడు. ఇక్కడైతే మేరీమాత స్టాచ్యూ ఉంది. లోపలికి వెళ్తున్నప్పుడు చూద్దరు కానీ. నిర్మలగిరి మేరీమాత ఉత్సవాలు ప్రతి సంవత్సరం మార్చి 22 నుంచి 25 వరకు జరుగుతాయి. లక్షలాది మంది ప్రజలు ఈ ఉత్సవాల్లో పాల్గొంటారు. ఎక్కడా కూడా భక్తులకు అసౌకర్యం కలగకుండా భోజనం, ఆరోగ్య భద్రత, రవాణా సౌకర్యాలు కల్పిస్తారు. ఈ ఉత్సవాలకు ప్రభుత్వం రాజమండ్రి నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతారు. ఉభయ గోదావరి జిల్లాలే కాకుండా రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి భక్తులు వస్తుంటారు. హిందువులే అధిక సంఖ్యలో మేరీమాతని పూజించడం ఇక్కడ ప్రత్యేకత. అయితే హిందూ సాంప్రదాయ విగ్రహాలకు ఆలయాల్లో కొబ్బరికాయలు కొట్టినట్టుగానే ఇక్కడ కూడా భక్తులు ప్రార్థనలు చేస్తుంటారు. మేరీమాతకు తమ సమస్యను చెప్పుకుని ప్రార్థించి ఆ సమస్య తీరిన తర్వాత హిందూ ఆలయాల్లో మాదిరిగానే క్రైస్తవ ఆలయంలో తలనీలాలు సమర్పించడం ఇక్కడ ప్రత్యేకత. చూస్తున్నారు కదా, పై చాలా అప్ ఉంది. కొండ మీదకి వెళ్తున్నాం. చాలా హైట్ లో ఉందన్నమాట. పార్కింగ్ ఏరియా ఉంది. ఇక్కడ 20 రూపీస్ తీసుకుంటారు పార్కింగ్. ఇక్కడ మనం వెహికల్స్ పెట్టేసి వెళ్ళొచ్చు. లేదు అంటే డైరెక్ట్ మనం అక్కడ చార్జ్ చేసి డైరెక్ట్ గా అలా పైకి కూడా వెళ్ళిపోవచ్చు. ఇప్పుడే కొంచెం పైకి వచ్చాము. ఇక్కడ స్టెప్స్ ఉన్నాయి. చాలా మంది మోకాల మీద వెళ్తున్నారు. అంటే వాళ్ళ కోరికలు ఏమన్నా కోరుకున్న మోకాల మీద వెళ్తుంటారు అనమాట. ఇంకా అలాగే ఇటుపక్క రోడ్డు ఉంది. ఇటుపక్క అయితే డైరెక్ట్ చర్చ్ అనమాట. ఇటుపక్క అయితే మెట్లు ఎక్కి వెళ్తారు. ఈ నిర్మలగిరి చర్చిని 1992 జూలై 3న శంకుస్థాపన చేశారు. కానీ కొన్ని కారణాల వల్ల 2000 సంవత్సరంలో ఆలయం పూర్తయింది. ఒకేసారి 5000 మంది ప్రార్థన చేసుకునేలా నిర్మాణం చేపట్టారు. మొత్తానికి మేము ఇక్కడ చర్చ్ దగ్గరకు వచ్చేసాం. చూడండి, చాలా పెద్దగా ఉంది. అసలు లొకేషన్ అయితే చాలా సూపర్ గా ఉంది. అంటే ఫోటోలో కంటే అక్కడ లైవ్ లో చూస్తే చాలా పెద్దగా ఉంది చర్చ్. మా ఫ్రెండ్ చాలా ఎక్సైట్ అవుతున్నాడు. ఇప్పుడు లోపలికి వెళ్తాం. ఇప్పుడు చూద్దరు కానీ ఎర్లీ మార్నింగ్ ఫస్ట్ మనమే వచ్చినట్టున్నాం. ఇంకా వస్తున్నారు జనాలు. ఇలాగే మేము ఖాళీగా ఉంటుందని ముందే వచ్చాను. ఈ పుణ్యక్షేత్రం భక్తుల్ని, పర్యాటకులను బాగా ఆకర్షిస్తుంది. ఈ మేరీమాత పుణ్యక్షేత్రం స్థాపించడానికి సంకల్పించిన ఫాదర్ శ్రీ జాన్ ములగడ గారు ఈ పుణ్యక్షేత్రంలో కొండ మీద ఉన్న మేరీమాత దేవాలయం భారత హైందవ సంస్కృతి దగ్గర పొలుగుతో నిర్మించారు. ఆర్సీఎం భక్తులనే కాకుండా హైందవ భక్తులను కూడా ఆకట్టుకునేలా నిర్మించారు. ఇక్కడైతే ఒక చిన్న మినీ పార్క్ లా ఉంది. ఇక్కడ మొత్తం జీసస్ యొక్క చరిత్ర మొత్తం ఇక్కడ ఉంది. చిన్న చిన్న విగ్రహాల్లో మొత్తం చరిత్ర స్టోరీ మొత్తం తెలియజేసేలా ఉన్నాయి విగ్రహాలు మొత్తం. చూద్దరు మొత్తం. చూడండి ఎంత బాగుంది లొకేషన్.
సిలువ ఉంటుంది పైన కొండ మీద, అక్కడికి వెళ్తున్నాము. చూద్దరు కానీ ఇక్కడైతే ఇక్కడ ఒక చిన్న చర్చిలా ఉంది. ఇక్కడ ఇసుక కూడా ఉందన్నమాట. ఎవరైతే మోకాల మీద రావచ్చో ఇసుక మీద అక్కడ ఇప్పుడే తీసారు కాబట్టి గుడి ఇలా ఉంది. లేకపోతే ఫుల్ క్రౌడ్ ఉంటుంది అనమాట సండే టైంలో. కట్టారు ఇక్కడ, అంటే ఎవరైనా ఏమైనా కోరుకున్నప్పుడు ఇక్కడ ముడుపు కట్టి వెళ్తే జరుగుతుందని చెప్పి నమ్ముతారు. చూడండి నిర్మలగిరి క్షేత్రం ముఖద్వారం వద్ద మేరీమాత ప్రతిమను దర్శించుకుని ఆ తరువాత కొండపైకి మెట్ల మార్గం ద్వారా వెళ్లి ఆలయంలో కొలువై ఉన్న మేరీమాతను దర్శించుకుని కొబ్బరికాయలు కొడతారు. కపటము లేనటువంటి వ్యక్తి అంటే వృద్ధిలో కానీ మధులో కానీ బ్రతుకులో కానీ హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే మనం సిలువ దగ్గరికి వచ్చాం. చూడండి ఇక్కడ చాలా మంది ఇక్కడ మెట్ల మీద వస్తున్నారు, మోకాల మీద. ఇక్కడ కింద నుంచి పై వరకు మోకాల మీద వస్తున్నారు. చూడండి ప్రతిరోజు ఉచిత అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ప్రేమ సేవ ఆశ్రమం సభ్యులిచ్చే ఈ అన్నదాన కార్యక్రమానికి భక్తులే విరాళాలు సమర్పిస్తారు. అన్నదానానికి కానుకలు సమర్పించేవారు ఆలయంలో ఉన్న కౌంటర్లో సమర్పించవచ్చు.
హాయ్ ఫ్రెండ్స్, మొత్తానికి చర్చ్ టూర్ అయిపోయింది. ఇంకా ఫైనల్గా ఇక్కడ ప్రసాదం అంతా తీసుకున్నాం. లడ్డు తెలుసు కదా మనకు, మన లడ్డు ఫేవరెట్ అని. ఇప్పుడు లడ్డు తీసుకుని తింటున్నాం. ఓకే, మళ్ళీ నెక్స్ట్ టూర్లో కలుద్దాం. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలానే కుదిరితే షేర్ కూడా చేయండి. థ్యాంక్ యూ ఆల్.